ఐపీఎల్ 2024 లీగ్ దశలో లక్నో సూపర్ జైంట్స్ తమ ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ముంబై ఇండియన్స్ తో శుక్రవారం నాటి మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య శనివారం నాటి మ్యాచ్ ఫలితంపైనే లక్నో భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే ఈ మ్యాచ్ లో ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఇప్పటికైతే లక్నో దాదాపుగా నిష్క్రమించినట్టే. ఇదిలా ఉంటే లీగ్ దశను విజయంతో ముగించడం పట్ల లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ హర్షం వ్యక్తం చేశాడు. సీజన్ ఆసాంతం ఇలాగే ఆడి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ ఎడిషన్లో ఓవరాల్ గా తమ ప్రదర్శన మాత్రం నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశాడు. ఫ్రాంచైజీ మయాంక్ యాదవ్, యుధ్వీర్ వంటి భారత యువ ఆటగాళ్ల మీద భారీ మొత్తం పెట్టుబడి పెట్టిందని, అయితే గాయాల కారణంగా వారు తమ పని పూర్తి చేయలేకపోయారని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. అదేవిధంగా తన బ్యాటింగ్ పొజిషన్ పై దృష్టి సారించాలని, మిడిల్ ఆర్డర్ లో ఆడితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించినట్టుగా తెలిపాడు. కాగా ఈ ఎడిషన్ లో లక్నో 14 మ్యాచ్ల్లో 7 గెలిచింది. ఇక ఐపీఎల్ 2024 తర్వాత తదుపరి ప్రణాళికలు ఏమిటన్న ప్రశ్నకు కేఎల్ రాహుల్ బదులిస్తూ, ప్రస్తుతం నేను మా మామగారి జట్లో ఉన్నాను. ఇద్దరం కలిసి ప్రపంచ కప్ టోర్నీలో ఆడే శర్మాజీ వాళ్ల అబ్బాయిని చీర్ చేస్తాం అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో ఆడనున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.